అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ స్వార్థపరుడు, బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వీధి కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎన్నో కష్టాలకు ఓర్చిన తరువాత నీ ప్రయత్నం ఫలించినా నువ్వు ఎవరి కోసమైతే అన్ని కఠోరమైన శ్రమలకు ఓర్చావో ఆ వ్యక్తి కేవలం స్వార్థపరుడు, భోగలాలసుడు అని తెలుసుకొని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణగా సుఖభోగాలకు అలవాటు పడిన స్వార్థపరుడిగా మారిపోయిన స్పందనదాసు అనే కవి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. దుర్గాపురం అనే గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడుండేవాడు. అతడు చెట్టు పుట్ట, రాయి రప్ప, మనిషి మృగం ఒకటేమిటి, దేని మీదనైనా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించేటంత వీణుల విందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు. దుర్గాపురంలో పేద గొప్ప, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో, తన్మయత్వంతో వింటూ ఉండేవారు. తృణమో పణమో కానుకగా ఇస్తూ ఉండేవారు. ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అతడికి గ్రామంలో పెద్ద ఇల్లు, 4 ఎకరాల పొలం, 10,000 వరహాల నగదు ఉన్నాయి. ఇక పెళ్లి చేసుకుందామని అతడు ఆలోచిస్తూ ఉండగా గ్రామానికి పెద్ద కరువు వచ్చింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో వరుసగా 2 ఏళ్ళు వానలు లేవు. ఉన్నవాళ్ళు తమ నిల్వధనంతో సుఖంగానే ఉన్నారు. దినదినగణంగా రోజులు వెళ్ళబుచ్చుకుంటున్న ఏమీ లేని పేదలు గ్రామం వదిలి వలసిపోవాలని అనుకుంటున్నారు. వాళ్లను ఒక తాటి మీద నడిపించే బాబులు అనేవాడు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి శివంగిపట్నం తమకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అయితే పేదవాళ్ళెవరూ ఈ వార్త విని సంతోషించలేదు. మాకే ఊరైనా ఒకటే, కానీ రోజూ కాసేపైనా స్పందనదాసు కవిత్వం వినకుండా ఉండలేం. అతన్ని కూడా మనతో రావటానికి ఎలాగైనా ఒప్పించు అన్నారు పేదవాళ్ళు బాబులతోటి. బాబులు స్పందనదాసును కలుసుకుని సంగతి చెప్పి, నువ్వు మాతో పాటు శివంగిపట్నం వచ్చి ఉండు అని కోరాడు. ఇది విని స్పందనదాసు చెలించిపోయి గ్రామ పెద్ద రాజయ్యని కలుసుకున్నాడు. ఆయన విచారంగా, మన కష్టాల గురించి రాజుగారికి ఎంతగానో విన్నవించాను, అయినా చిన్నమెత్తు ప్రయోజనం కలగలేదు. వలసపోయే వాళ్లను పోనివ్వడమే తప్ప చెయ్యగలిగిందేమీ లేదు అన్నాడు. స్పందనదాసు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతడు బాబుల దగ్గరికి వెళ్ళి, మీరు మొత్తం 200 మంది ఉన్నారు. మీ తిండికి రోజుకు మనిషికి వరహా చొప్పున 200 వరహాలు అవుతుంది. ఆ వ్యయం నేను భరిస్తాను. వలసపోవద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పాడు. బాబులు తెల్లబోయి, అయ్యా, నీ ధర్మగుణం గొప్పది, కానీ ఇలా నువ్వు మమ్మల్ని ఎంతకాలం పోషించగలవు అని అన్నాడు. నేను 2 రోజుల పాటు గ్రామం నలుమూలలు తిరిగి అందరి కష్టాలు తెలుసుకొని ఆ కష్టాల మీద కవిత్వం రాస్తాను. మహారాజును కలుసుకొని ఆ కవిత్వం వినిపిస్తాను. అది విని గుండె కరిగి, ఆయన మనకు సాయం చెయ్యకపోతే నా కవిత్వమే వృధా. నేను మళ్ళీ కవిత్వం చెప్పను, ఇక గ్రామానికి తిరిగి రాను అన్నాడు స్పందనదాసు. ఆ విధంగానే స్పందనదాసు 2 రోజుల పాటు గ్రామం నలుమూలలా తిరిగాడు. ప్రజల దారుణ స్థితిగతులు తెలుసుకుని స్పందనతో అతడి నోట ఆసువుగా కవిత్వం వచ్చింది. ఎప్పటికప్పుడు అతడు దాన్ని తన తాళపత్రాల మీద రాసుకున్నాడు. వాటిని తీసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సుందర దృశ్యాలను, హృదయ విదారకమైన విశేషాలను చూసి తనలో వచ్చిన కవిత్వ ఆవేశాన్ని తాళపత్రాల మీద రచించుకున్నాడు. స్పందనదాసు రాజధాని చేరుకున్నాక అతడు రాజకొలువుకు వెళ్ళబోతే కాపలాభటులు అడ్డగించారు.
అప్పుడు అతడు, నేను విష్ణుభక్తుణ్ణి, రాజంటే సాక్షాత్తు మహావిష్ణువు. మీరు జయవిజయుల్లాగా అడ్డుపడ్డారు. నా శాపం మీకు తగులుతుంది. రాక్షస జన్మకు సిద్ధమవుతారో, రాజుకు నా గురించి విన్నవిస్తారో అది మీ ఇష్టం అంటూ ఒక పద్యం చెప్పి గట్టిగా హోంకరించాడు. కాపలాభటులు స్పందనదాసు గొప్పతనాన్ని అర్థం చేసుకుని వెంటనే లోపలికి వెళ్ళి రాజుకు విషయం చెప్పారు. జరిగిన దానికి రాజు అబ్బురపడి స్పందనదాసును సగౌరవంగా లోపలికి తీసుకుని రమ్మన్నాడు. స్పందనదాసు కొలువులో ప్రవేశించి తనను తానే పరిచయం చేసుకుని దుర్గాపురం కష్టాలను గురించి తాను రాసిన కవిత్వాన్ని వినిపించాడు. అది విన్న రాజుతో పాటు కొలువులోని వాళ్ళందరూ కూడా కంటనీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు తర్వాత రాజు తేరుకొని మంత్రివంక తిరిగి, దుర్గాపురానికి తగిన సహాయం అందే ఏర్పాట్లు వెంటనే చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత స్పందనదాసుతో, కవివర్య, నీ కవిత్వం మా మనసులను కలచివేసింది. మీ దుర్గాపురానికే కాదు, ఇబ్బందులకు గురైన ప్రతి గ్రామానికి వెంటనే తగిన సాయం జరిగే ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. ఈ మాటలు వింటూనే స్పందనదాసుకి ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. అతడు తన ప్రయాణంలో చూసిన సుందర దృశ్యాలపై కావ్యం గానంగా చేశాడు. రాజధాని వైభోగాన్ని, రాజు గొప్పతనాన్ని, ధర్మపాలనను వర్ణిస్తూ కూడా అతడు కొన్ని పద్యాలు చెప్పగా కొలువులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. రాజు స్పందనదాసును తన ఆస్థాన కవిగా ఉండమని కోరాడు. అయితే అతడు తన గ్రామం వారిని సంప్రదించాలి అని చెప్పాడు. ఈలోగా రాజాస్థానంలో స్పందనదాసుకు జరిగిన గౌరవ సత్కారాలను గురించి విన్న బాబులు దుర్గాపురం నుంచి వచ్చి రాజును దర్శించి, ప్రభు, స్పందనదాసు కవిత్వం కోసం మా గ్రామ పేదలు పస్తులైనా ఉండాలనుకున్నారు. అలాంటి వాడిని మాకు దూరం చెయ్యటం తమకు న్యాయం కాదు. స్పందనదాసును దుర్గాపురానికి పెద్దను చెయ్యండి. ఆ విధంగా అతడు మాతోనే ఉంటాడు. మా బాగోగులు చూసుకుంటూ ఉంటాడు అని అన్నాడు. అయితే స్పందనదాసు బాబులు మాటలకి ఒప్పుకోలేదు. నేను అక్కడ లేనప్పుడు దుర్గాపురంలోని పౌరులు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. నేను శాశ్వతం కాదు, నన్ను రాజాస్థానంలోనే ఉండనివ్వు. అప్పుడప్పుడు నేను దుర్గాపురం వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకొని మీకు నా కవిత్వం వినిపిస్తూ ఉంటాను. నాకంటే, నా కవిత్వం కంటే మీకు తిండి, బట్ట, నిద్ర ముఖ్యం అని చెప్పి బాబులను ఒప్పించి పంపించేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దుర్గాపుర గ్రామస్తులు స్పందనదాసు పట్ల ఎంతో ఆప్యాయత, గౌరవాలు కలవాళ్ళు. కఠినమైన కరువు కాటక పరిస్థితుల్లో కూడా అతడు తమతో పాటు గ్రామం విడిచి వలసకు రాకపోతే తాము గ్రామం నుంచి కదలమని పట్టుబట్టి చెప్పారు. స్పందనదాసు వాళ్ళ దుర్భర స్థితిని తన కవితాశక్తితో రాజుకు వినిపించి ఆయన ద్వారా గ్రామానికి మేలు కలిగించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ గ్రామ ప్రజల ప్రతినిధిగా బాబులు వచ్చి రాజాస్థాన కవి పదవిని వదిలి తిరిగి గ్రామానికి రావలసిందిగా కోరినప్పుడు అతడన్న మాటలు కేవలం స్వార్థంతో కూడినవిగా లేవు. స్పందనదాసు ఆస్థాన కవిగా రాజభోగాల కోసం తను పుట్టి పెరిగిన గ్రామాన్ని, అక్కడి ప్రజల ప్రేమ ఆదరణలను అతి సులువుగా తిరస్కరిస్తూ ఉండటం కనబడుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణంగా కౌలైన వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళ కవిత్వ ఫలితం విన్నవాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. స్పందనదాసు కవిత్వం విని అతడి గ్రామస్తులు పరవశించారు. అంతకు మించి జరిగిందేమీ లేదు. అదే కవిత్వాన్ని రాజు విన్నప్పుడు ఆయన వల్ల స్పందనదాసు గ్రామస్తులే కాకుండా రాజ్యంలో కరువు కాటకాలకు గురైన అనేక గ్రామాల వాళ్లకు ఎంతో మేలు జరిగింది. ఇది తెలుసుకున్నాక స్పందనదాసు తన కవిత్వంతో తన గ్రామం వాళ్లను సంతోషపరుస్తూ అక్కడి ఉండిపోవటం కన్నా రాజాస్థానంలో ఉండి రాజుకు తన కవిత్వం వినిపిస్తూ మొత్తం రాజ్య పౌరులందరికీ ఎంతో కొంత మేలు కలిగించవచ్చునని భావించాడు. ఆ కారణం వల్లే అతడు రాజాస్థానంలో ఉండిపోవటానికి నిర్ణయించుకున్నాడు. అంతేగాని స్వార్థం కొద్దీ అక్కడ లభించే రాజభోగాల కోసం కాదు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథలు లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.